వెల్కమ్ టు మనా చెఫ్. నా పేరు మాధవి. ఈరోజు మనం ఉర్లగడ్డ పులుసు కూర అంటే ఆలు పులుసు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి ముందుగా కావాల్సిన పదార్థాలు ఆలు, ఉర్లగడ్డలండి. ఉర్లగడ్డలు ఒక పావు కిలో తీసుకొని పైన పుక్కు తీసేసి చూడండి ఇలా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోండి. చింతపండు, ఈ చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఇలా వాటర్లో ఒక 10 నిమిషాల ముందు నానబెట్టి పెట్టుకోండి. ఉల్లిపాయలు, పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. 2 ఉల్లిపాయలండి ఇవి. ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 1 రెమ్మ, మెంతులు 1/2 టీ స్పూను, కొత్తిమీర కొంచెం, 2 లేదా 3 పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోండి. వెల్లుల్లి రెమ్మలు ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు తీసుకొని ఇలా కచ్చా పచ్చాగా దంచి పెట్టుకోండి. సాల్ట్ రుచికి సరిపడా, పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు అన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. ధనియాల పొడి 1.5 టీ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1 టీ స్పూను. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకోండి. దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి ముక్కలు, మెంతులు, ఈ మెంతులు బాగా ఫ్రై అవ్వాలండి. మెంతులు వేసుకోవడం వల్ల మనకి ఏ పులుసైనా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ మెంతులు కొంచెం లైట్గా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో వెల్లుల్లి రెమ్మలు, ఈ పోపు దినుసులు వేసుకొని ఇవి కూడా ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. పెద్ద సైజు ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఈ ఉల్లిపాయలు కూడా మనకి ఫ్రై అవ్వాలండి. కొంచెం ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే తొందరగా మగ్గిపోతాయి. ఈ సాల్ట్ కూడా వేసుకొని కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం ఫ్రై అయ్యాయి కదా, ఒక 2-3 నిమిషాలు వేయించుకున్నారంటే బాగా ఫ్రై అయిపోతాయి. దీంట్లో కరివేపాకు వేసుకోండి. ఈ కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఉర్లగడ్డ ముక్కలు, ఈ ఆలు ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఈ ఆలు ముక్కలు వేసి ఒక్క 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. మనకి 2 నిమిషాలు ఫ్రై అవ్వాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై అయ్యాయి కదా, ఫ్రై అయిన తర్వాత దీంట్లో పసుపు వేసుకుందాం. పసుపు 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా కలియబెట్టండి. చాలా సింపుల్ అండి చేసుకోవడం, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి రైస్లోకి. ఈ విధంగా పసుపు కూడా వేసుకున్న తర్వాత దీనిలోనే ధనియాల పొడి ఒక 1.5 టీ స్పూన్ సరిపోతుందండి మనకి, ఎందుకంటే మనం పావు కిలోనే చేస్తున్నాం కాబట్టి. దీంట్లోనే కారం, ఈ కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి, కొంచెం తక్కువ తినేవాళ్ళు కారం చూసి వేసుకోండి. మనం పులుసు వేసుకున్నప్పుడు కారం కొంచెం ఎక్కువే పడుతుందండి పులుసుల్లోకి మనకి. ఆ పులుసు, కారం, ఉప్పు 3 కరెక్ట్గా ఉంటేనే మనకి ఈ పులుసులు టేస్ట్ బాగుంటాయి. ఏ పులుసు అయినా సరే ఈ 3 కరెక్ట్గా పడాలండి. ఇలా వేసుకున్నాం కదా, దీంట్లో ఇప్పుడు చూడండి మనం ముందుగా వాటర్లో నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకోవాలి. మనకి పిప్పి అవసరం లేదు, ఓన్లీ ఈ గుజ్జుని పిండి వేసుకోవాలి. చింతపండు గుజ్జు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలియబెట్టండి. కలియబెట్టి కొంచెం వాటర్ వేసుకుందాం. 1 గ్లాస్ వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలియబెట్టి ఇప్పుడు టెస్ట్ చేసుకోండి.
మనకి ఉప్పు, ఈ పులుపు, కారం ఈ 3 కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకోండి. ఒకసారి కొంచెం తీసుకొని నోట్లో వేసుకొని చూసుకున్నారంటే మనకు తెలిసిపోతుంది. దీనికి కొంచెం ఉప్పు పడుతుందండి. మనం సాల్ట్ ఇందాక ఓన్లీ ఆనియన్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం ఉప్పు పడుతుంది. కారం సరిపోయింది. ఈ విధంగా చూసుకొని వేసుకోండి. మనం పులుసు వేసిన తర్వాత 3 కరెక్ట్గా ఉండాలండి. మీకు కొంచెం లిక్విడ్గా కావాలి పులుసు అంటే మనం ఆల్రెడీ ఉడికిన తర్వాత పులుసు ఎలాగా చిక్కబడుతుంది మనకి. ఇంకొంచెం లిక్విడ్గా ఉండాలి అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. కొంచెం తిక్కుగా ఉండాలి అంటే కొంచెం వాటర్ తక్కువ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నారంటే మనకి ఉర్లగడ్డ ముక్కలు అంటే ఈ ఆలు ముక్కలు బాగా ఈ పులుసులో ఉడికిపోతాయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూసారా, మనకి ఉడికిపోయింది. ఈ ఆలు ఉడికిందా లేదా తెలియడానికి ఒక ముక్క చూసి ఇలా ప్రెస్ చేశారంటే చూడండి, మనకి తునిగిపోయింది కదా. ఈ ఆలు ఉడికింది. ఇప్పుడు ఇది బెల్లం అండి. ఈ బెల్లం మీ ఆప్షనల్ అండి. ఇష్టమైతే వేసుకోండి, లేకుంటే లేదు. ఇష్టమైన వాళ్ళు కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కొంచెం సరిపోతుంది, మరీ ఎక్కువ వేసుకోవద్దు. వేసుకొని ఒకసారి బాగా కలియబెట్టి లాస్ట్గా కొత్తిమీర చల్లుకుందాం. కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోవడమే. ఇక్కడ నేను కొంచెం థిక్గా చేసుకున్నాను చూడండి. మీకు కావాలి అంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని పల్చగా కూడా చేసుకోవచ్చండి. ఎలా చేసుకున్నా బాగానే ఉంటుంది. ఒకసారి బాగా కలిపెట్టాం కదా, దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. సరే కదా, ఉర్లగడ్డ పులుసు, దీన్ని ఆలు పులుసు అని కూడా అంటారండి. చూడండి, ఇది ఇలాంటివి మనకి మార్కెట్లో దొరుకుతాయండి బ్యాగ్స్. ఇలాంటి చిప్స్ కానీ లేకుంటే అప్పడాలు కానీ ఆమ్లెట్ కానీ ఏదైనా ఇలాంటి వాటిల్లో నంచుకొని తింటే వేడి వేడి అన్నంలో చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.